వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జవహర్ నగర్ ప్రాంతంలో ఉన్నాము. ఈరోజు జ్యోతిరావు పూలే గారి జయంతి వేడుకలో భాగంగా ఇక్కడ ఏ విధంగా జరుపుకుంటున్నారు ఒకసారి వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై భీమ్. ఇది మరి జ్యోతిరావు పూలే గారి మరి 199వ జయంతి సందర్భంగా మరి బీసీ నాయకులైనటువంటి సోమాచారి గారి ఆధ్వర్యంలో చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. వాస్తవానికి మరి బీసీ ఉద్యమం అంటే మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గత 1953లోనే మరి బీసీలకు 53% రిజర్వేషన్ కావాలని చెప్పి అలానే కొట్లాడడం జరిగింది. కానీ అగ్రకుల నాయకులు ఉన్నటువంటి మహాత్మా మరి గాంధీ అంటున్నారు. మరి గాంధీ మరి బీసీలకైనా ఎస్సీలకైనా చాలా ద్రోహం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మా గురించి నువ్వేందా చెప్పేది, మేము మీరు చూసుకుంటాం, మీ దళిత చూసుకోమని చెప్పడం వల్ల ఈరోజు బీసీ బిల్లు ఆగిందనేది చెప్పడానికి ఒక ఉదాహరణ ఇది. అయితే ఇవాళ మనం చేసే కార్యక్రమం 109వ జయంతి ఎవరిది? జ్యోతిరావు పూలే. మరి జ్యోతిరావు పూలే గురించి చెప్పుకోవాలంటే చాలా సమయం ఉండదు, సమయం సరిపోదు. ఎందుకంటే వాస్తవానికి మరి మనిషిని మనిషిగా చూడని మను సంస్కృతి సందర్భంలో ఒకరోజు మరి జ్యోతిరావు పూలే గారు మరి బ్రాహ్మణ మిత్రుడు అయినటువంటి పెళ్ళికి పోయినప్పుడు మరి నువ్వునే స్నేహితుల పెళ్ళికి పోయినప్పుడు ఆ యొక్క జ్యోతిరావు పూలే గారిని ఆ యొక్క బ్రాహ్మణులంతా ఎంత మానసికంగా ఆ క్షోభకు అనుభవించారంటే, అరే నువ్వు ఒక శూద్రునివి, నువ్వు దళితునివి, మా బ్రాహ్మణుల పెళ్ళికి వస్తావా అని చెప్పి మరి ఆ యొక్క నిండు సభలో కూడా అవమానించడం జరిగింది. అటువంటి సందర్భంలో వాస్తవానికి జ్యోతిరావు పూలే అట్టడుగు వర్గంలో నుంచి ఎన్ని రకాలుగా మరి విద్యకు అన్ని రకాలుగా అన్నింటినీ జయించుకోవడం కోసము తన భార్య అయిన సావిత్రిబాయి పూలేకి చదువులు నేర్పించి మరి 18వ శతాబ్దంలోనే స్త్రీలకు దళితులకు విద్యను నిరాకరించినటువంటి అగ్రవర్ణ బ్రాహ్మణ సంస్కృతిని ధిక్కరించి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడి తన భార్య అయిన సావిత్రిబాయి పూలేకి చదువులు నేర్పించి భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా టీచర్గా తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా 1873లో సత్యశోధక సమాజ సంస్థను ఏర్పాటు చేసి మరి విద్యా వ్యాప్తిని కూడా చేపట్టడం జరిగింది. మరి వాస్తవానికి చెప్పాలంటే అగ్రవర్ణ ఆర్య బ్రాహ్మణ సంస్కృతి వ్యతిరేకంగా పోరాడిన సందర్భంలో మరి ఈ యొక్క అగ్రవర్ణ ఆర్య బ్రాహ్మణ సంస్కృతి ఏం చెప్తుందంటే మరి చదువుల తల్లి సరస్వతి అని ప్రచారం చేసింది. కానీ చదువుల తల్లికి సరస్వతికి చదువు వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ సావిత్రిబాయి పూలేకి చదువులు నేర్పించి మరి భారతదేశంలోనే వేలాది మందికి చదువులు చెప్పినటువంటి త్యాగమూర్తిరాలు. మరి చదువుల తల్లి సరస్వతి అనడం కంటే సావిత్రిబాయి పూలే చదువుల తల్లి అని చెప్పడం నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. అదేవిధంగా వాస్తవానికి మరి బీసీ ఉద్యమం అనేది మరి ఇంకో మహనీయులు అనేది ఎవరైనా సామాజిక న్యాయం అంటే వివక్షత లేని వనరుల పంపిణీ. వివక్షత లేదంటే ఎక్కడ కూడా అన్ని వనరులను సమానంగా సామాజికంగా చూసుకోవడమే అది ఒక సామాజిక న్యాయం. కానీ ప్రతి సందర్భంలో కూడా బీసీ ఉద్యమాలు కావచ్చు, లేకుండా మహనీయుల ఉత్సవాలు కావచ్చు, ఎక్కడైనా వివక్షత ఉన్నది. మరి ఈ వివక్షత ఉన్నన్ని రోజులు మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలం ఈ విధంగానే అడుగున పడిపోతాం. కాబట్టి ఈ యొక్క వివక్షత లేకుండా సామాజిక న్యాయం కోరుకున్న ప్రతి ఒక్కరూ వివక్షతకు గురి కాకుండా సామాజిక న్యాయం కోసం పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. జై భీమ్, జై భీమ్. మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి జవహర్ నగర్ ఐక్యవేదిక అధ్యక్షులు మారో సోమాచారి గారి నాయకత్వంలో ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. జ్యోతిరావు పూలే గారు మరియు సావిత్రిబాయి పూలే గారు వాళ్ళ నినాదం ఒకటే, మార్పు గురించి మేము బతకము, ఈ సమాజం మార్పు గురించే మా జీవితం అని ముందుకు వచ్చారు. ఈరోజు మనం కూడా అదే ఆదర్శంగా తీసుకొని మనం మారడం ముఖ్యం కాదు, ఈ సమాజాన్ని మార్చడం ముఖ్యమనే ఉద్దేశంతో ముందుకొస్తూ గత మహనీయుల వాళ్ళ చరిత్రను నాకు తెలిసినంత మటుకు ఆ రోజు అయ్యో ఆడపిల్లలకు చదువు ఎందుకయా, ఆడపిల్లలకు చదవద్దు అనే ఇళ్లలో కూర్చుని పెట్టుకున్న రోజులలో కూడా సావిత్రిబాయి పూలే గారిని ముందుకు తీసుకొచ్చి తనను ముందుగా ఉపాధ్యాయునిగా తీర్చిదిద్ది తనకు చదువు చెప్పి, అమ్మ నువ్వు కూడా బయలుదేరు, నువ్వు కూడా మిగతా మహిళలను చదివించనీకి బయలుదేరు అని చెప్పేసి ఆమెను ముందుకు తీసుకొచ్చి, ఆనాడు కూడా నేను చరిత్రలో చూశాను ఆమె మీద రాళ్ళు వేసిన రోజులు కూడా ఉన్నాయట. ఆ రాళ్ళను పూలు అనుకొని ముందుకొచ్చి ఇవాళ మహిళలకు చదువు నేర్పి ఈరోజు మహిళలు ఈరోజు సమాజంలో ఇంత గౌరవంగా బతకడానికి కారణం సావిత్రిబాయి పూలే గారిని తెలియజేస్తూ ఉన్నాము. రాబోయే రోజుల్లో అతి తొందరలో జవహర్ నగర్లో జ్యోతిరావు పూలే గారి విగ్రహం, అలాగే సావిత్రిబాయి పూలే గారి విగ్రహం అతి త్వరలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం కూడా చాలా బ్రహ్మాండంగా రాబోయే కాలంలో జరుగుతుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. నా పేరు మారోజు సోమాచారి, బీసీల ఐక్యవేదిక జవహర్ నగర్ అధ్యక్షుడిని. జవహర్ నగర్లో బీసీల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క 200వ జయంతి వేడుకల్ని
ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆ మహనీయుని యొక్క ఆశయంలో భాగస్వామ్యం అవుదామని చెప్పేసి ఈరోజు అందరం కూడా సంకల్పం తీసుకున్నాము. విద్య అనేది ప్రతి ఒక్క మానవునికి విద్య లేకపోతే వింత పశువులాగా మారతాడని చెప్పేసి ఆనాడు ఆ మహనీయుడు చెప్పడం కూడా జరిగింది. ఆ మహనీయుని ఆలోచన విధానంతో ఈరోజు ఈ జవహర్ నగర్లో అనేకటువంటి స్కూళ్ళు లేని కాడ కూడా స్కూళ్ళు ఏర్పాట్లు చేయాలని చెప్పేసి బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వానికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మహాత్మా జ్యోతిరావు పూలే గంక ఈ లేకుంటే ఈరోజు ఇక్కడ ఇంత స్వేచ్ఛగా నిలబడి మనం మాట్లాడలేకపోతుంటే, ఎందుకంటే రాజ్యాంగ రూపశిల్పి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కరే స్వయంగా ప్రకటించిండు, నా యొక్క గురువు మహాత్మా జ్యోతిరావు పూలే అని చెప్పేసి ప్రకటించుకున్నాడు. అంటే అంత పెద్ద త్యాగధనుడు మహాత్మా జ్యోతిరావు పూలే. అంతేకాకుండా మహాత్మా జ్యోతిరావు పూలే మహిళలకు చదువుంటే ఇల్లాలి చదువు ఇంటికి వెలుగని తన యొక్క భార్యకే మొదటగా విద్యను నేర్పి ఆమెను అందరికీ మహిళలకు విద్యను అందించామని చెప్పేసి మహిళా పాఠశాలలు ఏర్పాటు చేసి ఈ యొక్క సంఘ సంస్కర్తగా పేరు పొందాడు. కాబట్టికి ఆ మహనీయుని యొక్క ఆలోచన విధానంతో బీసీల ఐక్యవేదిక పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ నుండి ఆ ఏదైతే మహనీయులు ఉన్నారో మహనీయుల యొక్క జయంతులు వర్ధంతులు కూడా బీసీ ఐక్యవేదిక తరపున జవహర్ నగర్లో నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున ఈరోజు 200 జయంతి ఉత్సవాలను జ్యోతిరావు పూలే వారి యొక్క జయంతి ఉత్సవాలు బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరీ ముఖ్యంగా ఈరోజు ఈ దేశము కులాలకు మతాలకు అతీతంగా కూడా ఆ రోజే ఆయన దాదాపు 200 సంవత్సరాల క్రితమే ఈ దేశానికి ప్రమాదకరమైనది కులము మతము వర్గ విభేదాలు లేనటువంటి సమాజం నిర్మిస్తేనే ఈ దేశము భవిష్యత్తులో చాలా పటిష్టంగా ఉంటుందని ముందే గ్రహించి, అన్నింటికన్నా ముఖ్యంగా ఈ దేశము అక్షరాస్యతలో వెనుకబడ్డది. అందుకనే ఫస్ట్ స్త్రీలకు అక్షరాస్యత అందిస్తే ఈ సమాజము త్వరగా అభివృద్ధి చెంది అజ్ఞానం నుండి విజ్ఞానం వైపు ప్రయాణించేటువంటి అవకాశం ఉంటుందని మొట్టమొదటిగా తన భార్యకు చదువు చెప్పి ఈ దేశం యొక్క సంఖ్యలను తెంపి చీకటిలో ఉన్నటువంటి సమాజాన్ని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి గొప్ప దార్శనికుడు, గొప్ప మేధావి, భవిష్యత్తు విజన్ ఉన్నటువంటి వ్యక్తి ఈ జ్యోతిరావు పూలే. అదేవిధంగా మిత్రులారా, ఇక్కడ చాలా సంఘాలు, కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా వచ్చినటువంటి సమాజం ఈ జవహర్ నగర్లో ఉన్నది. కాబట్టి రాబోయేటువంటి మహనీయుల జయంతి ఉత్సవాలు అంటే ఎవరికి వారు కాకుండా, ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఒక నిర్ణయం చేసుకొని ఒక విగ్రహము పెద్ద ఎత్తున జ్యోతిరావు పూలే, మహాత్మా జ్యోతిరావు పూలేది, అదేవిధంగా సావిత్రిబాయి పూలే విగ్రహాలు రెండు కలిపి మహనీయుల చౌరస్తాలో పెట్టే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మేధావులను కానీ రాజకీయ పార్టీలకు అతీతంగా, కుల సంఘాలకు అతీతంగా కూడా పెద్ద ఎత్తున ఆలోచన చేసి ఒక నిర్ణయం చేసి ఇక్కడ మహనీయుల చౌరస్తాలో విగ్రహాలను పెట్టే విధంగా ఆ మహనీయుల యొక్క చౌరస్తాను ఆదర్శంగా తీసుకొని రాబోయేటువంటి తరాలకు ఈ చౌరస్తాను ఒక ఆదర్శంగా తీర్చిదిద్ది అన్ని సమస్యలకు కూడా ఇక్కడ పరిష్కరించే విధంగా బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అందరూ కూడా పెద్ద ఎత్తున కలిసి ఒక పెద్ద ఎత్తున ఉత్సవాలు చేసి భవిష్యత్తులో ఈ యొక్క పరంపరను కొనసాగించే విధంగా ఇక్కడ వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా నేను పేరున ఉద్యమ జైభీములు తెలియజేస్తున్నాం. జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను. జై భీమ్. మహాత్మా జ్యోతిరావు పూలే గారి 200 సంవత్సరాల జయంతి వేడుకలను జవహర్ నగర్లో ఈరోజు బీసీ ఐక్యవేదిక ద్వారా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి వివిధ పార్టీలు, అదేవిధంగా నాయకులు అందరూ కూడా, కుల సంఘాలు ప్రతి ఒక్కరికి పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా బీసీ ఐక్యవేదిక ద్వారా ధన్యవాదాలు చేస్తున్నాం. అదేవిధంగా పూలే గారి గురించి మనకు అందరూ తెలిసిన విషయమే. వారి యొక్క సతీమణిని ముందుగా చదివించి ఆమెను భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయులుగా చేసి మహిళలకు చదువు చెప్పించి తన సొంత ఇంటిని పాఠశాలగా చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి పూలే గారు. కనుక అంబేద్కర్ లాంటి వారే పూలే గారిని మా గురువుగా అభివర్ణిస్తారు. కాబట్టి అలాంటి వ్యక్తిని మనము ఆయన చూపించిన అడుగుజాడలు నడుస్తూ భారతదేశం అంతా కూడా అక్షరాస్యత ఉండాలి, అందరూ కూడా విజ్ఞానంలో ఉండాలని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి కనుక ఆయన యొక్క జయంతి వేడుకల్ని ఈరోజు జవహర్ నగర్లో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అలాంటి వ్యక్తి యొక్క జయంతి వేడుకను జరుపుకోవడం కూడా మా యొక్క అదని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తాం. అదేవిధంగా బీసీ ఐక్యవేదిక ద్వారా త్వరలోనే ఆయన యొక్క విగ్రహం వారిద్దరి దంపతులై సావిత్రిబాయి పూలే, అదే పూలే గారిది కూడా
విగ్రహాన్ని కూడా పెట్టడానికి నిర్ణయించుకున్నాం. దానికి కూడా బీసీలో ఉన్నటువంటి నాయకులలో ఉన్న కొంతమంది దాతలు కూడా ముందుకు వచ్చారు. వారందరి సహాయ సహకారాలతో అతి త్వరలోనే విగ్రహాలను కూడా మళ్ళీ వచ్చే జయంతి వేడుకల కల్లా విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం ద్వారానే మనము జయంతి వేడుకలు జరుపుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్న వారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వారికి అందరూ కూడా మరొకసారి బీసీ ఐక్యవేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చూశారు కదండి, జవహర్ నగర్లో బీసీ ఐక్యవేదిక సమక్షంలో జ్యోతిరావు పూలే గారి జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు ఇక్కడ. మరి జ్యోతిరావు పూలే గారి గురించి చెప్పాలంటే అది తనివితీరని విషయాలు. ఆయన ముందుగా ఏప్రిల్ 11, 1827లో జన్మించి పూణేలో జన్మించినటువంటి గొప్ప మహనీయుడు. తన పూర్తి పేరు జ్యోతిరావు గోవిందరావు పూలే. సమాజాన్ని మహిళలు పురుషులతో సమానంగా ఉండాలని, చీకట్లో ఉన్నటువంటి జీవితాలను వెలుగులోకి తీసుకురావాలని చెప్పేసి పూలే గారు కంకణం కట్టుకొని మొట్టమొదటిగా తన భార్య అయినటువంటి సావిత్రిబాయి గారికి విద్య నేర్పి ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది సమాజాన్ని మేల్కొల్పాలని మహిళల్లో చైతన్యవంతులను చేశారు. మరి ఈనాడు చూసుకున్నట్లయితే ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, లాయర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, సైకిల్ నడుపుకునే స్టేజ్ నుంచి రైలు నడిపే స్టేజ్ దాకా తీసుకెళ్ళినంటే దానికి విద్యను అందించినటువంటి గొప్ప సంఘ సంస్కర్త, సామాజిక విప్లవకారుడు పూలే గారు. మరి పూలే గారి గురించి చెప్పుకోవాలంటే అంత ఇంత కాదు. ఆయన కొన్ని నవలలు, రచనలు కూడా రాసినాడు. అందులో చాలా గొప్ప గొప్ప అంశాలను కూడా పేర్కొన్నారు. గులాంగిరి అని చెప్పేసి గొప్ప ఒక గ్రంథం కూడా రాసినారు. మరి ఆనాడు సామాజిక అట్టడుగు వర్గాలకు మరియు దళితులకు, మైనారిటీ వర్గాలకు విద్యను అందించి మహిళల్లో చైతన్యం చేయించి గొప్ప ఒక టీచర్గా తీర్చిదిద్ది ఈనాడు సమాజంలో పురుషులతో పాటు స్త్రీలు కూడా సమానంగా ఉన్నారంటే దానికి నిదర్శనం పూలే గారు అని చెప్పుకోవచ్చు. మరి చూస్తూనే ఉండండి పొలిటికోస్ మీడియా. నేను మీ మహేష్, కెమెరామెన్ శేఖర్తో. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.